ఈరోజు శాంతినగర్ పిఎస్ లిమిట్స్లో జూలై 1 తారీఖున శాంతినగర్ టౌన్లో ఉన్నటువంటి ఒక శ్రీనివాస జ్యువెలరీ షాప్ దగ్గర ఒక అటెన్షన్ డైవర్షన్ ఒక దొంగతనం జరగడం జరిగింది. ఆ దొంగతనం జరిగిన తర్వాత దానిలో భాగంగా ఆ రోజు నుంచి ఇమ్మీడియట్ అయిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీనివాస్ సార్ అదేవిధంగా డిఎస్పీ గారు పుల్లే సార్ ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక టీంని అయితే ఫామ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఫామ్ చేస్తే ఆ టీంలో మా శాంతినగర్ ఎస్ఐ, అదేవిధంగా మా హెడ్ కానిస్టేబుల్ రంజిత్, అదేవిధంగా ప్రసాద్, అలాగే మా శాంతినగర్ పిఎస్లో ఉన్నటువంటి నవీ రషుల్ వీళ్ళు పెట్టి ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. దీని మీద ఎఫర్ట్స్ వీళ్ళు టీం చాలా ఒక ఎఫర్ట్స్ బాగా పెట్టి వితిన్ 2-3 డేస్లో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగి ఆ కేసును కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ కేసును డిటెక్ట్లో భాగంగా ఈరోజు ఆ కేసు సంబంధించినటువంటి ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. అందులో ఒక మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి ఒక పర్సన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. టోటల్గా ఈ అఫెన్స్ అనేది 4 చేసినారు. 4లో ఒక అఫెంట్ అనేది మా కస్టడీలో ఉన్నాడు. మిగతా రిమైనింగ్ ముగ్గురు కూడా ఒక ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తులు వాళ్ళ ముగ్గురు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు ప్రజెంట్. అయితే వాళ్ళ మీద కూడా టీం ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్గా కస్టడీలో తీసుకుంటాం. అయితే ఇప్పుడు మెయిన్ ఎగ్జిక్యూటివ్ దొరికిన దగ్గర పోయినటువంటి ప్రాపర్టీని దగ్గర 1.5 lakhs వరకు క్యాష్ని రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వెండి బార్ దగ్గర 1 kg వరకు ఉంటుంది. 840 అంటే దగ్గర ఒక 5 pairs అంటే 5 జతలు ఉన్న పట్టీలు కూడా, అంటే వెండి పట్టీలు అవి కూడా దగ్గర 400 grams వరకు ఉన్నాయి. అవి కూడా రికవర్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు వీళ్ళు అఫెన్స్కి యూజ్ చేసినటువంటి 2 పల్సర్ బైక్ని కూడా రికవర్ చేయడం జరిగింది. టోటల్ మా టీము చాలా చాకచక్యంగా ప్రాక్టికల్గా బిహేవ్ చేసి ఈ కేసుని ఛేదించడం జరిగింది. నిజంగా మా జిల్లా ఎస్పీ గారి తరఫున మా పోలీస్, శాంతినగర్ పోలీస్ అండ్ మా మిగతా సిబ్బంది అందరికీ కూడా మా ఎస్పీ గారి తరఫున అప్రిషియేట్ చేయడం కూడా జరుగుతుంది. ఏమంటే అఫెన్స్లు అనేవి కామన్ అయితే, కాకపోతే వాటిని డిటెక్ట్ చేయడం అనేది కొద్దిగా కష్టము. కాకపోతే స్కిల్స్ కూడా ఉండాలి. ఆ స్కిల్స్ మా వాళ్ళు కూడా చాలా ట్యాక్ట్ఫుల్ స్కిల్స్ యూజ్ చేసి డిటెక్ట్ చేసినందుకు చాలా అప్రిషియేట్ చేయాలి. నిజంగా వితిన్ ఈ శాంతినగర్ లిమిట్స్లో మినిమం నేను దగ్గర వచ్చి 1 year అయింది. 1 year కూడా దగ్గర 3-4 అఫెన్స్ అయినాయి. అటెన్షన్ డైవర్షన్ బ్యాంక్ దగ్గర కానీ, స్నాచింగ్లో కానీ, అదేవిధంగా ATMs దగ్గర కానీ అయితే ప్రతి కేసు కూడా డిటెక్ట్ చేయడం జరిగింది మేమైతే. అంతే మా మెయిన్ ఉద్దేశం. మేము పబ్లిక్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ మా పోలీస్ తరఫున ఇచ్చే సలహా ఏమిటంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా హై మెగాపిక్స్ కెమెరాస్ మాత్రం యూజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. పెట్టుకుంటే ఏమైందంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, మెయిన్ సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా ఏదో అనివార్య కారణాలు ఏదైనా అఫెన్స్ అయినా కూడా మనకి దానివల్ల కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా యాజ్ యాక్ట్ ప్రకారం, బిజినెస్ యాక్ట్ ప్రకారం కూడా ప్రతి ఒక్కరు కూడా కెమెరాస్ యూజ్ చేయాలి. అందరూ యూజ్ చేసి పెట్టాలనేసి మీరు మా తరఫున పబ్లిసిటీ పేపర్లో కూడా వాళ్ళకి ఒక నోట్ ఇస్తే వాళ్ళు దాన్ని వాళ్ళు పెడతారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సెక్యూరిటీ పోవడం అంటే ఈజీ, దాన్ని రికవర్ చేయడం అంటే చాలా కష్టం ఉంటుంది. కాబట్టి పోకుండా మనం ముందు ప్రివెంట్ చేసుకోవడమే బెటర్. మ్యాక్సిమం ప్రివెంట్ చేస్తున్నాం. ఎంత ప్రివెంట్ చేసినా జరిగితే అఫెన్స్లు అన్నీ జరుగుతుంటాయి. కాబట్టి అఫెన్స్లు జరిగిన తర్వాత దాన్ని ట్యాక్ట్ఫుల్గా డిటెక్ట్ చేయడం అనేది కష్టం. కాకపోతే ఆ ట్యాక్టికల్స్ని యూజ్ చేసి మ్యాక్సిమం వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసి ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఓకే, మా టీం అందరికీ కూడా మా ఎస్పీ గారి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.